హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే 11 కట్టలు గోంగూరని తీసుకొని బాగా 4-5 సార్లు వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని నీరంతా వార్చుకున్నానండి. ఇలా వాడిపోయిన తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఇంట్లోనే పక్కన ఒక క్లాత్ వేసుకొని ఇలా పల్చగా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండలో ఏమీ పెట్టుకోవసరం లేదు. ఇంట్లోనే నీరంతా వాడిపోతే సరిపోతుందండి ఫ్యాన్ గాలికే. అదే ఎండలో పెడితే కనుక బాగా డ్రైగా అయిపోతుందండి, ఎండిపోయినట్టు అలా అయిపోతుంది. ఇలా ఇంట్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ దాకా మెంతులు, 2 స్పూన్ల దాకా ఆవాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చడిలోకి పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు ఇవేమీ అవసరం లేదండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే గోంగూరని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆరిపోయిన గోంగూర అంతటిని ఇలా ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను వేరుశనగ నూనె అనేది వాడతానండి పచ్చళ్ళలోకి. వేరుశనగ నూనె అయితేనే చాలా బాగుంటుందండి. కొంచెం వేరుశనగ నూనె వేసుకొని కొంచెం గోంగూర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం కొంచెంగా గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి వేస్తే కనుక కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇలా కొంచెం వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత మరి కొంచెం గోంగూర వేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన గోంగూర అంతా వేసేసుకొని ఇలా మగ్గించుకొని చల్లారిన తర్వాత ఒక కప్పు 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నానండి. ఒక గిన్నె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆవాలు, మెంతులు, కొన్ని ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. సాల్ట్ అంటే కొంచెమే తిరగదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన సాల్ట్ పచ్చళ్ళలో కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా పచ్చళ్ళలో బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి ఇదంతా ఈ పచ్చడంతా మిక్సీ పట్టుకుందామండి. మరీ పేస్ట్గా కాకుండా, మెత్తగా కాకుండా కొంచెం కచ్చబెచ్చగా పట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా అయితే బాగోదండి పచ్చడి అనేది. మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం పచ్చడి తాలింపు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మళ్ళీ కొంచెం శనగ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, ముందుగా ఒలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకొని 3 ఎండుమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు బాగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూను ఇంగువ పొడి కూడా తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దేంట్లోనైనా ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి. ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనిద్దాం. వేడిలో అనేది పచ్చడి అనేది వేయకూడదండి. వేడి మీద వేస్తే కారం అనేది నల్ల రంగు కలర్లో వచ్చేస్తుంది. ఇలా చల్లారిన తర్వాత పచ్చడంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలువ పచ్చడి రెడీ అయినట్టేనండి. నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఇది వేడివేడి అన్నంలోనికి గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బాగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటే 4-5 నెలలు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. డెఫినెట్లీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.